హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ ఎట్లా అపాయింట్ అవుతాడు, వీళ్ళ కొలీజియన్ సిస్టమ్ అనేది ఏంటంటే మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే మీకు తెలుసు కదా, జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఇండిపెండెంట్ అనమాట. ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏం ఇష్యూస్ వచ్చినా, మన కంట్రీకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, సిటిజన్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఎవరికి ఇష్యూస్ వచ్చినా మనం జ్యుడిషియల్ సిస్టమ్ దగ్గరికి వెళ్తాము. అలాంటప్పుడు ఏంటంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలన్నమాట. సో అటువంటప్పుడు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని ఎవరు నియమిస్తారనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. సో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని కొలీజియల్ సిస్టమ్ ద్వారా మనం అయితే ఎన్నుకుంటాం మనము. సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎన్నుకోవడం ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అయితే ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. ఎవరు ఇనిషియేట్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే, ఇది వచ్చేసి మనకు కొలీజియన్ సిస్టమ్ దగ్గరికి వస్తుంది. కొలీజియన్ సిస్టమ్స్ ఏంటంటే, మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఇది కొలీజియన్ సిస్టమ్ అంటారు. సో సిజిఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఆ ఐదుగురిని కలిసేసి కొలీజియన్ సిస్టమ్ అంటారు అనమాట. సో వాళ్ళే ఈ డిసిషన్స్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళందరూ కూర్చొని ఒక నేమ్స్ రికమెండ్ చేస్తారు. నేమ్స్ రికమెండ్ చేసిన తర్వాత కన్సల్టేషన్ విత్ సీనియర్ మోస్ట్ జడ్జెస్, సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జెస్తోని ఏవైతే నేమ్స్ వాళ్ళు అపాయింట్ చేసారో వాళ్ళని మొత్తము ఫిల్టర్ చేస్తారనమాట. సో ఫిల్టర్ చేసిన తర్వాత ఇదేంటంటే, ఈ నేమ్స్ ఏవైతే సెలెక్ట్ చేసారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు. సో కొలీజియం సిస్టమ్ ఏదైతే నేమ్స్ రికమెండ్ చేసారో, ఎవరెవరైతే జడ్జెస్ పేర్లు రికమెండ్ చేసారో వాళ్ళని ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు. ఎవరికి పంపిస్తారు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్, లా అండ్ జస్టిస్ వాళ్ళకు పంపిస్తారు అన్నమాట. సో వాళ్ళకి ఇది పంపిస్తారు. తర్వాత ఏమవుతుందంటే, సో వన్స్ గవర్నమెంట్కి పంపించిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ అథారిటీ ఏముండదు అనమాట. గవర్నమెంట్ ఏంటంటే జస్ట్ ఏవైతే పేర్లు పంపించారో అది మనకు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తీసుకుని ప్రెసిడెంట్కి పంపిస్తారు. సో ప్రెసిడెంట్కి ఒక పవర్ ఏముంటుందంటే రీకన్సిడరేషన్ చేయొచ్చు. సో ఒకసారి మళ్ళీ ఈ పేర్లను అనేది ఏవైతే అబ్జెక్షన్ ఉన్నాయో ఆ పేర్లను అనేది రీకన్సిడరేషన్ పంపిస్తారు. రీకన్సిడరేషన్ పంపించినా కూడా మనకు ఈ కొలీజియల్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో, సిజిఏ ప్లస్ 4 మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇన్ కేస్ వాళ్ళు చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తారు. ఇన్ కేస్ సేమ్ నేమ్స్ మళ్ళీ పంపించినా కూడా కంపల్సరీ ప్రెసిడెంట్ కంపల్సరీ దాని మీద అప్రూవ్ చేయాల్సిందే అనమాట. సో అలా మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది నియమిస్తారనమాట. సో జ్యుడిషియరీ అనేది ఇక్కడ మొత్తం ఇండిపెండెంట్. సో ఎవరి ఫోర్స్ అనేది ఏముంటుంది, ఎందుకంటే జడ్జెస్ని నియమించుకుంటారు. సో జ్యుడిషియరీని నియమించుకుంటారు అది. సో మనకు వచ్చేసి హైకోర్టు జడ్జికి వచ్చేసి హైకోర్టు ఇట కొంచెం సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే హైకోర్టు జడ్జెస్ని హైకోర్టు నిర్ణయించిన తర్వాత మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకు ప్లస్ గవర్నమెంట్కి పంపించవలసి వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాసెస్ ఎవరిది ఇనిషియేట్ చేస్తారు ఇక్కడ. సో ఇంతకుముందు ఏమో సిజిఐ ఇనిషియేట్ చేసింది కదా, ఇప్పుడేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్ హైకోర్టు. ఓకే, ఇన్ సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇక్కడనేమో మన కన్సర్న్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తుంది అనమాట, విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ టూ మోస్ట్ సీనియర్ జడ్జెస్. సో హైకోర్టులో ఎవరైతే 2 మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఉంటారో వాళ్ళతో కన్సల్ట్ చేసేసి వాళ్ళు కొన్ని పేర్లను అయితే ఇస్తారనమాట. సో దాని తర్వాత రికమెండేషన్ టు ద స్టేట్. సో ఈ ఏవైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళు గవర్నర్కి పంపిస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి గవర్నర్ ఉంటారు కదా, గవర్నర్కు అండ్ చీఫ్ మినిస్టర్కి అనేది పంపిస్తారనమాట ఆ పేర్లని. సో వాళ్ళు పంపించిన తర్వాత గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది సెంటర్కి పంపిస్తారు. సెంటర్లో ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఎవరికి పంపిస్తారు? సెంటర్లో యూనియన్ మినిస్టర్కు ఆఫ్ లా అండ్ వాళ్ళకు పంపిస్తారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? సేమ్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే యూనియన్ మినిస్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు కొలీజియన్ సిస్టమ్కు రివ్యూ పంపిస్తారు. సో ప్రతి హైకోర్టు జడ్జెస్ ఏదైతే నియమించాలనుకుంటారో వాళ్ళ లిస్ట్ కంపల్సరీ గవర్నర్కి వెళ్ళాలి, తర్వాత చీఫ్ మినిస్టర్కి వెళ్ళాలి, తర్వాత వాళ్ళు వచ్చేసి మనకు ఈ సుప్రీంకోర్టుకు ఈ యూనియన్ మినిస్టర్కి పంపిస్తారు. తర్వాత అది సుప్రీంకోర్టు కొలీజియన్ సిస్టమ్కి వస్తారు. కొలీజియన్ సిస్టంలో ఎవరు ఉంటారు? సిజిఐ ప్లస్ 4 మోస్ట్ సీనియర్ జడ్జెస్ అనమాట.
సో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేస్తారంటే సో సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చేస్తారంటే సో ఎవరైతే పంపిస్తారో ఆ జడ్జెస్ పేర్లు అన్నీ మళ్ళీ వాళ్ళు కూర్చొని ఫిల్టర్ అవుట్ చేసేసి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు అనమాట. ఫైనల్ రికమెండేషన్ అనేది చేస్తారు. వాళ్ళు ఫైనల్ రికమెండేషన్ చేసిన తర్వాత అది మళ్ళీ యూనియన్ మినిస్టర్కి పంపిస్తారు. తర్వాత ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళని ఫైనలైజ్ చేస్తారు. ఈ విధంగా మనకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని అయితే నియమిస్తారు. సో ఇక్కడ టోటల్ అథారిటీ వచ్చేసి మనకు ఎవరి దగ్గర ఉంటుంది, జ్యుడిషియల్ సిస్టమ్ దగ్గరనే ఉంటుంది అనమాట. సో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని కొలీజియన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటారు అనమాట. కొలీజియన్ సిస్టంలో సిజిఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. అదేవిధంగా మనకు హైకోర్టులకు వస్తే మనకేంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఫైనల్గా కొలీజియన్ సిస్టమ్ ద్వారా ఎన్నుకుంటారు అనమాట. ఇది మనకు. సో మనం ఇప్పటివరకు బాగానే చూస్తాం మనం కొలీజియన్ సిస్టమ్ దాని గురించి. ఓకే, సో కొలీజియన్ సిస్టమ్ అనేది ఎట్లా ఏర్పడింది అనేది మనం చూస్తాం. వాట్ ఈస్ కొలీజియన్ సిస్టమ్ అంటే ఏంది, ప్లస్ కొలీజియన్ సిస్టమ్ ఎట్లా వచ్చింది, ఎవాల్యుయేషన్ ఎట్లా వచ్చింది అనేది మనం చూస్తాం అనమాట. ఇప్పుడు చూసినట్లయితే కొలీజియన్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని గవర్నమెంట్ నియమించేది. సో వాళ్ళు ఏంటంటే ఈ ఇన్ కేస్ గవర్నమెంట్ నిర్ణయించినట్లయితే మనం గవర్నమెంట్ లోబడి ఉంటాము. ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కాదు. అందువలన ఏంటంటే మన ఏవైతే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అనేది మనమే నియమించుకోవాలనేది అది వచ్చిందనమాట. దాని గురించి ఏంటంటే మనకు కొలీజియన్ సిస్టమ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్లో చాలా మెన్షన్ లేవు. సో దాంట్లో ఇదొకటి అనమాట, ఇది మెన్షన్ చేయలేదు. ఎట్లా ఎన్నుకుంటారు అనేది మెన్షన్ చేయలేదు. సో ఇట్ వాస్ క్రియేటెడ్ త్రూ ద జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్టు. సో మనకు 3 జడ్జిమెంట్ కేసెస్ అనేది ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జెస్. దానివల్ల కొలీజియన్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇన్ ది సిస్టమ్ గ్రూప్ ఆఫ్ సీనియర్ జడ్జెస్ ఇంక్లూడింగ్ ద సిజిఐ. ఓకే, రికమెండేషన్. సో దీంట్లో ఎవరెవరు ఉంటారు, సిజిఐ ప్లస్ గ్రూప్ ఆఫ్ సీనియర్ జడ్జెస్ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కలిసేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎన్నుకుంటారు. సో 3 జడ్జి కేసెస్. సో 3 జడ్జి కేసెస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి ఫస్ట్ జడ్జి కేసు వచ్చేసి ఇక్కడ 1981లో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే ది కోర్ట్ సెడ్ దట్ ప్రెసిడెంట్ హ్యాస్ ద ఫైనల్ సే అపాయింటింగ్ ద జడ్జెస్. ది సిజిఐ ఒపీనియన్ మస్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ బైండింగ్. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ కేసులో ఏం చెప్పారంటే ఈ జడ్జెస్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నుకుంటాడు అంటే పెట్టారు. అలాగే సిజిఐ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళు రికమెండేషన్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే అది బైండింగ్ కాదు. ఫైనల్ డిసిషన్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ దగ్గరనే ఉంటుంది అనేది తీర్పు అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్ ఎవరు రూల్స్ ఫాలో అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రూల్స్ ఫాలో అవుతాడు. సో అల్టిమేట్గా ఏంటి జ్యుడిషియల్ సిస్టము మనకు దీని ద్వారా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. సో అందుకోసమే మనకు సెకండ్ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ కాదనమాట. సో ఇది అండర్ థ్రెట్ అంటే ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే సెకండ్ జడ్జి కేసు వచ్చింది. ఇది 1993లో ఇది. సో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఎవరైతే అసోసియేషన్ ఉందో వాళ్ళు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇది కేసు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఏం చేంజ్ చేశారంటే వాళ్ళు రివైజ్ చేశారనమాట. సిజిఏ ఒపీనియన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ, ఓకే, మెయిన్ అథారిటీ అనేది దీంట్లో చేశారనమాట. సో అప్పుడు ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏం చెప్పారంటే సిజిఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనేది వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు, వాళ్ళకు ఫుల్ పవర్ ఉంది అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో దీని ద్వారా ఏంటంటే ప్రెసిడెంట్ పవర్స్ అనేది ఇక్కడ తగ్గించారు. మనకు సిజిఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ నియమిస్తారు. నియమించిన తర్వాత మనకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అనేది వాళ్ళకి అనుగుణంగా వస్తుంది అనేది తీర్పు. సో తర్వాత థర్డ్ కేసు వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో దీని మీద క్లారిఫై ఇవ్వండి, ఇంతకుముందు అట్లా అన్నారు ఇప్పుడు ఇట్లా అన్నారు, ఫైనల్ క్లారిఫికేషన్ ఇవ్వండి అంటే మనకు 1998లో అడిగినప్పుడు ప్రెసిడెంట్ అడిగినప్పుడు సో దీని జడ్జిమెంట్ ఏమొస్తుందంటే ఇలా ఫైనల్గా ఏం డిసైడ్ చేస్తారంటే ఈ కొలీజియన్ సిస్టమ్ అనేది సిజిఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కాకుండా సిజిఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కింద చేస్తారు. అలాగే హైకోర్టుని నియమించడానికి సిజిఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని నియమిస్తారు. ఇద్దరు కలిసి మొత్తం కలెక్టివ్గా డిసిషన్ తీసుకుంటారు. సో దాని ప్రకారము మనకు జడ్జెస్ అనేది అపాయింట్ అవుతారు అనేది ఇచ్చారనమాట. సో
ఇది ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఫైనల్ రిజల్ట్ ఏమైందంటే కొలిజియన్ సిస్టమ్ అనేది స్ట్రక్చర్గా కలెక్టివ్గా అనేది వచ్చింది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదనమాట. దీనివల్ల ఏంటంటే మనకు కొలిజియన్ సిస్టమ్ ఈ అపాయింట్మెంట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది ఇండిపెండెంట్గా ఉంది, జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉంది అనేది దీనిది అనమాట. సో చాలామంది ఏంటంటే కొన్ని క్రిటిసిజం ఇట్లా చేస్తారు. సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, సో వాళ్ళు ఏమేమి డిసిషన్ తీసుకోరు, ఎవరికి ఏం చెప్పారు అనేది ఒకటి ఉందన్నమాట. ఇంకోటి నో ఫార్మల్ సెలక్షన్ క్రైటీరియా. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సీనియర్స్ ఇట్లా కావాలి, దీనికి ఇట్లా కావాలి అనేది ఫార్మల్ ప్రాసెస్ అనేది ఏం లేదు. సో వాళ్ళ క్రైటీరియా ప్రకారం ఎవరిని ఎన్నుకోవాలంటే వాళ్ళు ఎన్నుకుంటారనమాట. ఇంకోటి నో రిప్రజెంటేషన్ ఆఫ్ డైవర్సిటీ. సో దీంట్లో ఏంటంటే ఈ మనకు రిజర్వేషన్లు కానీ ఉమెన్స్ కానీ దళిత్స్ కానీ ఇట్లా రిజర్వేషన్లు ఏం లేవు అనేది ఒకటి క్రిటిసిజం అనమాట. ఇంకోటి జడ్జెస్ అపాయింటింగ్ బై ద జడ్జెస్ అంటే, సో వాళ్ళు జడ్జెస్నే చేసుకుంటారు, వేరే వాళ్ళు చేయరు అనేది ఒక క్రిటిసిజం ఇది. సో దీన్ని తర్వాత 2004లో మనం చేంజ్ చేయాలంటే చూసిర్రు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది దీన్ని చేంజ్ చేయాలంటే చూసిర్రు. కాకపోతే పవర్స్ అనేది గవర్నమెంట్కు నాన్ జ్యుడిషియల్ మెంబర్కి ఇవ్వాలంటే చూసిర్రు. కాకపోతే ఏంటంటే మళ్ళీ సుప్రీంకోర్టు అనేది 2015లో దాన్ని క్యాన్సిల్ చేసేసి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి జ్యుడిషియల్ మస్ట్ బి ఇండిపెండెంట్ అని చెప్పేసి మళ్ళీ సేమ్ కొలిజియన్ సిస్టమ్ని పెట్టింది. ఇది మొత్తం మనకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని ఎట్లా ఎన్నుకుంటారు, అదేవిధంగా జ్యుడిషియరీ సిస్టమ్ కొలిజియన్ సిస్టమ్ అనేది ఎట్లా ఎవాల్యుయేట్ అయింది అనేది ఇది వీడియో. సో మనకి ఏంటంటే 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మనకు అపాయింటింగ్ ద సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఇంకోటి షార్ట్ ఆన్సర్లో మనకు కొలిజియన్ సిస్టమ్ ఇటు వస్తుంది. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ కేసు మనకు లాంగ్ ఆన్సర్ వస్తే 2 కలిపి రాస్తే ఏంటంటే మనకు మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.